ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు చదువుకుందాం. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీ అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకము చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకాజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాని స్వాధీనపరచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. ప్రభువు మనలను ఆశీర్వదించాలి, దీవించాలి అంటే ఇక్కడ మనము గైకొనవలసినటువంటి కొన్ని విషయాలను గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించిన తరువాత కూడా, దీవెన పొందుకున్న తరువాత కూడా తొలగిపోయిన వారుగా, తప్పిపోయిన వారుగా, శాపాన్ని కొనిదెచ్చుకున్నటువంటి వారుగా ఒకవేళ దైవజనాంగం మారితే అప్పుడు వారు తిరిగి దేవుని జ్ఞాపకము చేసుకొని మరలా పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో ఆయన వైపు తిరిగితే ఆయన నేను తిరిగి సమకూరుస్తాను, మిమ్ములను మీ పితరుల కంటే ఎక్కువగా మిమ్మును ఆశీర్వదిస్తానంటున్నాడు. మీ పితరుల కంటే ఎక్కువగా మిమ్మును విస్తరింపజేస్తానంటున్నాడు. కాబట్టి కడవరి మహిమ మునుపటి మహిమ కంటే ఎక్కువగా ఉంటుంది. ముందు దేవుని వెంబడిస్తూ ఉన్నారు, ఏ కారణం చేతైనా తొలగిపోయారు. అయితే మరల మారు మనస్సు పొంది దేవుని వైపు తిరిగితే మునుపటి కంటే ఎక్కువ దేవుని ఆశీర్వాదాన్ని, దీవెనను చూడగలుగుతాం. అదే మారు మనస్సు యొక్క ఎఫెక్ట్, మారు మనస్సు యొక్క ప్రభావం. అది అంత గొప్పగా ఉంటుంది. అయితే మారు మనసు పొందామని చెప్పుకుంటున్నటువంటి మనందరిలో, లేక నేటి క్రైస్తవ సమాజంలో నేటికి కూడా ఆ రెట్టింపైనటువంటి మహిమా జీవితం
రెట్టింపైనటువంటి మేలులు దీవెనలు పొందుకున్నటువంటి జీవితం ఉండకపోవడానికి గల కొన్ని కారణాలు చూద్దాం. వాటిని గనక మనము అన్వేషించి అవి మనలో లేకుండా గనక మనం చూసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీ పూర్ణ హృదయముతో మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను మీ పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో గనక గైకొనిన ఎడల నేను మిమ్మల్ని ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఇంకొక పని చేస్తానంటున్నాడు. ఏమంటున్నాడంటే, నీవు పూర్ణాత్మతోనూ పూర్ణ హృదయముతోనూ నన్ను సేవించునట్లు, ప్రేమించునట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు. 6వ వచనం, నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి చేయును. చూడండి, హృదయానికి సున్నతి నేను చేస్తానంటున్నాడు దేవుడు. అసలు ఈ సున్నతి అనేటటువంటి ఆ ఆచారం లేక ఆ క్రమం మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేయబడినటువంటి సందర్భానికి కనుక మనం ఒకసారి వెళితే, మొట్టమొదటిగా ఆ క్రమాన్ని పెట్టినటువంటి ఆ తొలి సందర్భానికి కనుక మనం వెళితే ఆదికాండము 17వ అధ్యాయం, ఆదికాండము 17వ అధ్యాయం. ఇక్కడ మొదటి నుండి 10 వచనాల మధ్య ఉండినటువంటి సారాంశాన్ని మనం ఒకసారి చూస్తే, అబ్రాము 99 ఏండ్ల వాడయ్యాడప్పటికీ దేవుడు అంటున్నాడు, నా సన్నిధిలో నువ్వు నడుచుచ్చు నిందారహితుడవై ఉండు, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. చూడండి, ఆ వాగ్దానానికి సమరూపమైనటువంటి వాగ్దానం. నీ పితరుల కంటే నీవు ఎక్కువగా విస్తరిస్తావు. ఇక్కడ అంటున్నాడు, నిందారహితుడవుగా నువ్వు గనక నడిస్తే నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. 10వ వచనానికి వెళ్తే, నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య ఒక నిబంధనను ఏర్పాటు చేస్తానంటున్నాడు. 7వ వచనం, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు నాకును నీకును నీ తరువాతి వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదను. అంటే ఈ వాగ్దానము మనకి మాత్రమే కాదు, మన సంతతికి, మన తరువాతి తరానికి, వారికి కూడా ఈ వాగ్దానం. వారిని కూడా వారితో కూడా నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుస్తానంటున్నాడు. 10వ వచనంలో ఆ నిబంధన అంటే ఏంటో చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నాకును నీకును నీ తరువాత నీ సంతతికి నీ మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను. ఆ నిబంధనను బట్టి, అది నిత్య నిబంధనగా
తరువాతి తరానికి దేవునికి మధ్య కూడా ఆ నిబంధన కొనసాగునట్లుగా, వారు లోబడునట్లుగా నేను వారి హృదయాలకు నేను సున్నతిని అనుగ్రహిస్తానంటున్నాడు. గమనించండి, నేటికి ఈ సున్నతి అనే ఆచారం మనకు లేదు, కానీ హృదయమునకు సున్నతి మాత్రం కావాలి. అది అన్నాడు ఇందాక మనం ఫస్ట్ చదువుకున్నటువంటి వాక్యం భాగం. మీ హృదయానికి, మీ సంతతి హృదయానికి నేను సున్నతి చేస్తాను. దేనికి? నాకు లోబడునట్లుగా. ఏం చెయ్యడానికి? పూర్ణాత్మతో, పూర్ణ హృదయముతో నన్ను ప్రేమించడానికి మీ హృదయాలు లోబడునట్లుగా మీ హృదయాలకు నేను సున్నతి, మీకును మీ సంతతి వారి హృదయానికి కూడా చేస్తానంటున్నాడు. చూడండి, అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలం వచ్చును. ఏంటి అపాయం అంటే, మనుష్యులు స్వార్థప్రియులు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇక్కడ చూడండి, స్వార్థము, దూషణ, అవిధేయత, కృతజ్ఞత లేనితనం, అపవిత్రత, ఇవన్నీ కూడా ఆ నిబంధనను గైకొనకుండా చేసేటటువంటి పాపము లేదా జీవితం. స్వార్థము, దేవునిని పూర్ణ హృదయంతో ప్రేమించకుండా, పూర్ణాత్మతో సేవించకుండా స్వార్థముతో సేవించేవారిగా మార్చివేస్తుంది. దూషకులు, దీనికి ఇంకొక పదం మనం అర్థం చేసుకోవాలంటే నేరస్థాపన చేసేవారు, లేకపోతే కంప్లైంట్స్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఏదో ఒక నేరారోపణ, ఎప్పుడు ఏదో ఒక ఆరోపణ. అవిధేయులు, లోబడేటట్లుగా మీ హృదయాలకు నేను సున్నతి చేస్తానంటున్నాడు. ఇక్కడ ఏమవుతారు? అవిధేయత అంటే లోబడకుండా ఉండేవారుగా ఉంటారు, లోబడని వారుగా ఉంటారు, కృతజ్ఞత లేని వారుగా ఉంటారు, అపవిత్రతతో ఉంటారు. దీనికంతటికి కారణం ఏంటి అంటే, ఆ నిబంధన గైకొనడం లేదు. అబ్రహాము సున్నతి, ఆ నిబంధనను పాటించినప్పుడు అక్కడ మనం చూస్తాం, అబ్రహాంతో ఎప్పుడైతే దేవుడు ఆ మాట అన్నాడో, అబ్రహాము తనతో పాటుగా తన కుమారులకు, తన ఇంట ఉండిన వారికందరికీ కూడా ఆ క్రమాన్ని అనుసరించాడు. చిన్న పిల్లలకైతే 8వ దినాన సున్నతి. వారు బహుశా అప్పుడు అంతగా నొప్పి గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటారు. కానీ పెద్దవారికి, అప్పటికి అబ్రహాం వయసు ఎంతంట? 99. మనం ఒక సందర్భంలో చూస్తాం, యాకోబు కుమారులు చేసినటువంటి పని. సరే, మా కుమార్తెను మీకు ఇయ్యాలంటే మీరు సున్నతి లేని వారు కనుక మీరందరూ సున్నతి ఆచారాన్ని పాటించండి అంటారు. సరే, వాళ్ళ ఆచారం పాటించగానే వారు బహుబాధతో ఉండిన సందర్భంలో వీళ్ళు పోయి దాడి చేస్తారు. అంటే సున్నతి అనేది ఏం చేసింది అంటే, ఇట్ టేక్స్ యూ త్రూ పెయిన్, త్రూ సఫరింగ్. బాధ గుండా, నొప్పి గుండా నిన్ను తీసుకొని వెళ్తుంది. హృదయ సున్నతి అంటే హృదయం నొచ్చుకునేటట్లు, హృదయం బాధపడేటట్లు, హృదయం ఇబ్బంది పడేటట్టు, ఇంకొక మాటలో చెప్పాలంటే మనస్సు చచ్చేటట్లు, ప్రాణం చచ్చిపోయిందంటాం చూసారా, అది హృదయ సున్నతి. ఆ అనుభవం లేదు, ఆ నిబంధన గైకొనడం లేదు. చాలామందికి
హృదయం సున్నతి చేయబడడం అనేది ఇష్టం లేదు. స్వార్థం పోగొట్టుకోవడం ఈజీయా? కాదు. చాలా పెయిన్, చాలా బాధ. అమ్మో పరువు, అమ్మో పేరు, స్వార్థం. కంప్లైంట్ చేయకుండా ఉండడం సులభం కాదు, చాలా నొప్పి. కృతజ్ఞత చెల్లించడం ప్రతి సందర్భంలో ఈజీ కాదు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది, నిన్ను దూషించు వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన అంటే అన్ని విషయములలో కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేయాలి. ఇప్పుడు నిన్ను దూషించే వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే ఆ ప్రార్థనలో ఏముండాలి? కృతజ్ఞత ఉండాలి. థ్యాంక్స్ లార్డ్ ఫర్ బ్లేమింగ్ మీ. నన్ను దూషిస్తున్నందుకు, నన్ను నిందిస్తున్నందుకు వందనాలయ్యా. ఎంత కష్టం అండి, ఎంత నొప్పి. సున్నతి, హృదయ సున్నతి. ఆ అనుభవం గుండా పోలేకపోవడం వలననే దేవునికి లోబడే హృదయాలు ఉండడం లేదు మనలో. దేవునికి లోబడేటటువంటి హృదయాలు మనలో ఉండడం లేదు. ఆ లక్షణాల్లో దేవుడు చూపించినటువంటి ఆ ప్రతి పదానికి కూడా చాలా విపరీతమైన అర్థాలు ఉన్నాయి. అసలు దూషకులు, దూషించేవారు, నేరం మోపేవారు, నెపములు వేసేవారు, మనము హృదయ సున్నతి అనే అనుభవం గుండా వెళ్ళాలి అంటే ఇంకొకటి కూడా జరగాలి. చూద్దాం. నెపములు మోపేటటువంటి జీవితం ఉంటుందట అంత్యదినములలో. హృదయంలో సున్నతి పొందనటువంటి ప్రతి క్రైస్తవునిలో కనబడేటటువంటి లక్షణం ఇది. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి, ఎర్ర సముద్రంలో నుండి బయటకు వచ్చిన తరువాత వారు చేరినటువంటి ఒక ప్రదేశం, అక్కడ మనం చూస్తాం. దానికి వెళ్ళే ముందు నెపములు అనేటటువంటిది ఒకటి చూద్దాం. నెపములు మోపేటటువంటి క్రైస్తవ జీవితం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, పరలోక రాజ్యం అనేది పెండ్లి విందుకు పిలువబడినటువంటి ఒక సందర్భాన్ని పోలి ఉన్నది అని అన్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయంలో మనం ఈ మాటను చూస్తాం. లూకా సువార్త 14వ అధ్యాయంలో ఈ మాటను చూస్తాం. 14వ అధ్యాయం. ఇక్కడ ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. 16వ వచనం నుండి, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఇదిగో 18వ వచనం. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేన నేను. చూడండి, ఇక్కడ అబ్రహాముతో దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి? నిశ్చయముగా నీవు ఆశీర్వదించబడాలంటే నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నా వైపు తిరిగి నాకు లోబడినట్లుగా నా ఆజ్ఞలను గైకొంటే నేను నీకును
నీ సంతతి వారి హృదయమునకును నేను సున్నతి కలుగజేసేదను. ఆశీర్వదించబడాలంటే అది ఉండాలి. ఇక్కడ మనం చూద్దాం ఒకసారి. ఆశీర్వాదం అనగానే ఆ దినాల్లో కూడా ఏం చూసేవారంటే, నీవు పొలములో దీవింపబడదువు, నీ పిండి బిసుకుతొట్టే దీవింపబడును, లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి పోనప్పుడు దీవింపబడతావు, నీవు అడుగు పెట్టే ప్రతి స్థలం దీవించబడుతుంది, నీ పశువులు నీ పక్షులన్నీ కూడా దీవింపబడతాయి. ఇప్పుడు ఇక్కడ చూద్దాం వీళ్ళందరిలో ఆ దీవెనలు ఉన్నాయో లేవో. మొదటివాడు ఏం చెప్తా ఉన్నాడు? పొలం కొన్నాను. దీవింపబడ్డా లేదా? అప్పటిదాకా పొలం లేదు, దేవుడు పొలాన్ని ఇచ్చాడు. దీవించబడ్డా లేడా? దీవించబడ్డాడు. ఇంకొకడు, నేను ఎడ్లు కొని ఉన్నాను. అప్పటిదాకా లేవు. జతల ఇక్కడ 5 జతల ఎడ్లట. అబ్బో, నేను ఇప్పటిదాకా రెండు ఎడ్లే అనుకుంటున్నా. పాపం 5 జతల ఎడ్లట. ఒక్క 2 ఎద్దులు కొంటేనే మనోడు అసలు ఇప్పుడు మనకు అందట్లేదు. ఒక 2 జతలు ఎద్దులు కొంటే, ఒక జత ఎడ్లు కొంటేనే అందట్లా. 5 జతలు ఎడ్లు కొన్నాడట ఈయన. చూడండి ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొకడు, నేను వివాహం చేసుకున్నాను. అబ్బో, చాలామంది వివాహం కోసం ప్రార్థన చేస్తాం, ప్రభు ఎప్పుడు సహాయం చేస్తాడని. అబ్బో, ఈయనకి అట్లా కూడా దేవుడు భార్య దొరికిన వానికి మేలు దొరికిన. అబ్బో, ఈ దీవెన కూడా ఉంది. కానీ ఈ ముగ్గురుగా ఈ దీవింపబడినటువంటి ఈ 3 వర్గాల్లో ఒకటి ఉంది, నెపము మోపడం. ప్రియ సహోదరులారా, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తరువాత నీ హృదయానికి సున్నతి గనక చేయబడకపోతే నీలో కనబడే లక్షణం ఏంటో తెలుసా? నెపములు మోపడం. అంత్యదినములలో అపాయకరమైనటువంటి కాలం వచ్చును. మనుషులు స్వార్థప్రియులు, దూషకులు, నెపములు మోపేవారుగా ఉంటారు. ఆశీర్వదించబడతారు, దీవించబడతారు, కానీ హృదయానికి సున్నతి మాత్రం వద్దు. దే డోంట్ వాంట్ టు గో త్రూ దట్ పెయిన్ అండ్ సఫరింగ్. ఆ నొప్పి గుండా, ఆ బాధ గుండా వెళ్ళాలంటే ఇష్టం లేదు. హృదయానికి సున్నతి చేయబడడం, నెపములు మోపడం. మనం ఎప్పుడు కూడా సందర్భాన్ని మాత్రమే చూసేవారిగా ఉంటే మనం కూడా అలాగే ఉంటాం. నా అక్కరేంటి ఇక్కడ? పొలం లేదు, పొలం కొనాలి. నాకు వివాహం కాలేదు, వివాహం కావాలి. నాకు ఎడ్లు లేవు, ఎడ్లు కొనాలి. ఎప్పుడు కూడా మనం ఆ డెఫిసిట్ వైపు, ఆ లోపం వైపు కనుక మనం చూసామంటే, అవి పూడ్చబడిన తరువాత కూడా మనం నెపములు మోపేవారిగానే. ఇంకొక మాటలో చెప్పాలంటే, అక్కడ ఆ పెండ్లి కుమారుని పిలుపును తిరస్కరించిన వారుగా వారు కనబడుతున్నారు. చివరికి వాళ్ళకి ఎవరికి కూడా పరలోక రాజ్యంలో స్థానం దక్కలేదు. అలాగ మనం మిగిలిపోతాం. కాబట్టి ప్రభువా, హృదయానికి సున్నతి నాకు అనుగ్రహించు. అది అంత ఈజీ కాదు. చూద్దాం. ఒక వ్యక్తి హృదయాన సున్నతి చేయబడిన తర్వాత ఎలాగ మారిపోయాడో, దానికి ముందు ఎలాగా ఉన్నాడో చూద్దాం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ అరణ్య మార్గం గుండా వెళ్ళేటప్పుడు వారు ఎక్కడికి వెళితే అక్కడ వారు ఎదుర్కొన్నటువంటి అనుభవాలను బట్టి ఆ స్థలాలకు పేర్లు పెడుతూ వెళ్ళారు. వారు అరణ్య మార్గమున వస్తూ మారా అనేటటువంటి స్థలానికి వచ్చారట. అక్కడ మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయం. నిర్గమకాండము 15వ అధ్యాయం.
22వ వచనం నుండి, మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగను. ఆ స్థలానికి అంతకుముందు మారా అనే పేరు లేదు, వీళ్ళొచ్చి పెట్టారు పేరు మారా అని. వాస్తవానికి అక్కడ ఏం జరిగింది? సరే, నీళ్లు చేదని దేవుడు అంతటితో వదిలేశాడా? వాళ్ళు సణిగారు, మోషే మీద సణిగితే దేవుడు అక్కడ ఒక కార్యం చేశాడు. ఆ చేదైన నీళ్లు మధురములు అయినాయి. ఇప్పుడు నిజంగా దేవుని గణపరిచేవారైతే, నిజంగా దేవుని వెదకేవారైతే, దేవుని తలంపులతో కలిసిన తలంపులు కలిగినటువంటి వారైతే, పైనున్న వాటిని వెదకేవారైతే దానికి ఏమని పేరు పెట్టాలి? మధురము అని పేరు పెట్టాలి. కానీ ఏం పేరు పెట్టారు? అంటే వీళ్ళ దృష్టిలో ఏముంది? ఇప్పుడు అబ్బా, మేమెంత బాధపడ్డాం, మేమెంత కష్టపడ్డాం, మేమెంత ఇబ్బంది పడుతున్నాం. దేవుడు చేసిన కార్యం కాకుండా నీవు వెళ్ళిన ఆ శ్రమ, నీవు వెళ్ళిన ఆ ఇబ్బంది మాత్రమే నువ్వు గనక చూస్తూ ఉన్నావు అనుకో, ఇలాగే ఉంటుంది. చాలామంది క్రైస్తవ జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. దేవుడు చేసిన కార్యాలను ఓవర్టేక్ చేసి వారి శ్రమలు కనపడే విధంగా ఉంటారు. దేవుడు చేసిన కార్యాలు కనుమరుగైపోతాయి. ఎప్పుడు కూడా ఇక వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బంది, వాళ్ళు పడుతున్నటువంటి బాధలు, వాళ్ళు పడుతున్నటువంటి నిందలు, వాళ్ళు పడుతున్నటువంటి అవమానాలు, ఇవే ఎకరువు పెడతా ఉంటారు. చూడండి, మధురము దేవుడు చేసిన పనిని కనుక వారు చూసినట్లయితే దానికి పెట్టాల్సిన పేరు మధురము. కానీ వాళ్ళు ఎదుర్కొన్న సందర్భాన్ని చూశారు, ఫలితంగా దానికి మారా అని పేరు పెట్టారు. సరే, ఒక వ్యక్తికి జీవితాన్ని మనం స్టడీ చేద్దాం అనుకున్నాం కదా. ఆ వ్యక్తి యాకోబు. యాకోబు తరమబడుతూ ఉన్నాడు. ఒక ప్రదేశానికి వచ్చాడు. ఆ ప్రదేశానికి రాగానే దానికి బేతేలు అని పేరు పెట్టాడట. అది ఆ సందర్భం ఒకసారి చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం 19వ వచనం. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. యాకోబు పేరు పెట్టాడు బేతేల్ అని. ఎందుకు పేరు పెట్టాడు బేతేల్ అని ఆ పై వచనాల్లో మనం చూస్తే 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయెను. ఎంతటి దారుణమైన విషయం! దేవుడు ఉన్నాడు అక్కడ, కానీ నేను దేవుణ్ణి తెలుసుకోలేకపోయాను. దేవుడు ఉన్నాడు అక్కడ, ఆయన ముఖాముఖిగా నేను సంధించలేకపోయాను. సంఘాల్లో ఇటువంటి అనుభవాల్లో క్రైస్తవులు ఉండడం లేదా? క్రీస్తు వారి మధ్యనే ఉంటున్నాడు, కానీ ఆయనతో ముఖాముఖిగా ఎదుర్కొన్న అనుభవం ఉండడం లేదు. ఎంత నష్టపోతాం ఆయన సంధించకపోతే. అయ్యో, ఆయన ఉన్నాడన్న విషయం నాకు తెలియలేదు, ఎంత నష్టపోతాం తర్వాత తెలుసుకుంటే.
ఆయన ఉన్నప్పుడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న వారు ఏం చేస్తారు? ఆయన పాదాల దగ్గరే కూర్చుంటారు, ఆయన ముఖం వైపే చూస్తారు, ఆయన దయగలిగిన మాటలు వింటారు. ఫలితంగా సర్వలోకములో సువార్త ప్రకటించబడేటప్పుడు ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్న వారి సువార్త ప్రకటించేవారుగా ఉంటారు. ఒకసారి సాధు కిషన్ సింగ్ గారి జీవిత చరిత్ర మీరు ఎంతమంది చదివారు నాకు తెలియదు, కానీ సాధు సుందర్ సింగ్ గారు ప్రార్థన చేస్తే పుట్టినటువంటి దైవజనుడు సాధు కిషన్ సింగ్ అని. ఆయన జన్మదినం జూలై 2, నా పుట్టినరోజు కూడా జూలై 2, అందుకని బాగా గుర్తు ఆయన అంటే నాకు. ఒకసారి ఆయన జీవిత చరిత్రలో రాస్తాడు, వారు అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కూడా దేవుని కొరకు చాలా గొప్ప కార్యాలు, అసలు సాధు సుందర్ సింగ్ గారి కంటే గొప్ప కార్యాలు చూశారు వారు ఆ పంజాబ్ పరిసర ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తుంటే వారిని చంపాలని అనేక మంది అనేక ప్రయత్నాలు చేస్తే వారికి విషం కలిపి తాపినప్పుడు కూడా వారికి ఏం కాలే. చలిలో, భయంకరమైనటువంటి ఆ హిమాలయాల్లో చలిలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేవుని పరిచర్య చేశారు వారు. ఒకసారి వాళ్ళు ఒక గ్రామానికి వెళ్తే అక్కడ ఆ గ్రామంలో భయంకరమైనటువంటి చలి, ఎవరు కూడా ఆ సమయంలో, ఆ రాత్రి సమయంలో ఎవరు తలుపులు తీసి బయటకు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఊరి బయట ఒక చిన్న మందిరం లాంటిది ఒకటి ఉంటుంది, అది మాత్రమే వీళ్ళకి స్థావరం. దానికంతా ఓపెన్గా ఉంటుంది, దానికి క్లోజ్డ్ డోర్స్ ఏమి ఉండవు, అదంతా ఓపెన్గా ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఆ రాత్రి వీళ్ళు బస చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడికి వెళ్ళినప్పుడు అలాగా వారం రోజులైనాయి, కానీ ఒక్క గ్రామస్తుడు కూడా వీరి దగ్గరికి రాలేదట. వీరి సువార్త వినడానికి ఒక్క గ్రామస్తుడు కూడా వీరి దగ్గరికి రాలేదు. గ్రామం వెలుపల వీరిని ఉంచారు. వారం రోజులు అయిపోయినాయి, వెంట తెచ్చుకున్నటువంటి బియ్యం గింజలు అయిపోయినాయి. ఇంకప్పుడు ఉండినటువంటి ఆ 2-3 గింజలు ఏవో కొద్దిగా అడుగున దాన్ని బాగా విదిలిస్తే కొన్ని గింజలు, చాలా తక్కువ గింజలు మాత్రమే మిగిలినాయట. వాటిని ఇంకా బాయిల్ చేసి గంజిలాగా పెట్టుకొని తాగుదామనుకొని కాచుకున్నారట. కాచుకొని నువ్వు తాగు అనుకుంటా ఉన్నారు ఇద్దరు అన్నా చెల్లెళ్ళు. ఇంతలో ఒక ముసలాయన, బాగా వృద్ధుడు, వణకిపోతూ వారి దగ్గరికి వచ్చాడట. వస్తే, అయ్యా నాకు ఆకలిగా ఉంది, నాకేమైనా తినడానికి కానీ త్రాగడానికి కానీ ఇవ్వండి అంటే, వీళ్ళు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. ఉన్నదా కొంచెమే, ఆ పూటకు సర్వైవ్ అవ్వాలి, తర్వాతకి ఎలా బ్రతకాలో తెలియదు. అందులో మంచు ప్రాంతాల్లో మనలాగా చెట్లు కాయలు అన్నీ ఏమి దొరకవు, ఎడు చూసినా మంచే ఉంటుంది, అదొక మంచు ఎడారిలాగా ఉంటుంది. సరే ఆయన ప్రార్థన చేసి ఆయనకి ఇచ్చేశారంట. ఆయన గటగట తాగేసి, చాలా వేగంగా తాగేసేసి, అయ్యా ఈ చలి తట్టుకోలేకపోతున్నాను, నాకు ఒక కోట్ ఇస్తారా అంటే, వీళ్ళ దగ్గర కోట్ లేదు, ఏం లేదు, వీళ్ళ పై వస్త్రాలు మాత్రమే ఉన్నాయి. కిషన్ సింగ్ గారట ఇక వెంటనే తనకుండినటువంటి ఆ ఒక్క చొక్కా కూడా తీసేసి ఆయనకి ఇచ్చేశాడట. ఆయన వేసుకొని, సరే వెళ్ళొస్తానయ్యా అని చెప్పని 2 అడుగులు అట్లా వేసి అంతర్ధానం అయిపోయాడట. ఆయన ఒక్కసారిగా కంగు తిన్నారట కిషన్ సింగ్ గారు. అయ్యో, ఈయన నా దేవుడని తెలిసినట్లయితే నేను హత్తుకొని నా ఒడిలోనే కూర్చోబెట్టుకునేవాడిని, ఆయన నేను పంపించి వేశాను అని. తర్వాత ఆయన చాలా బాధపడ్డాడట. దేవుని యొక్క సన్నిధిని గ్రహించిన వారు ఆ కొంచెం ఎడబాటును కూడా అంత తీవ్రంగా పరిగణిస్తే, ఆయన మన మధ్య ఉన్నాడు అని నేను తెలుసుకొనలేకపోయాను. అయ్యో, ఇక్కడ నిశ్చయముగా దేవుడున్నాడా అని తర్వాత తెలుసుకొని ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారో.
ఇది నిశ్చయముగా దేవుని మందిరమే, ఇక్కడ దేవుడు ఉంటాడు, కానీ నాకు ఆ విషయం తెలియలేదు అని చెప్పే క్రైస్తవులంలాగా ఒక దినాన దేవుని ఎదుట నిలవబడాల్సి వస్తుందేమో. కనుక దేవుని సన్నిధిని, దేవుని హృదయాలోచన మనం గ్రహించే వారిగా ఉండాలి. ఎప్పుడు సెట్ రైట్ అయిందో తెలుసా యాకోబుకి ఈ ధోరణి? చక్కగా అక్కడ దర్శనాన్ని చూసినప్పుడు నిశ్చయముగా ఇది భయంకరమైనటువంటి స్థలం, ఇక్కడ దేవుడు ఉన్నాడని చెప్పని చూసినప్పుడు కాదు. తర్వాత కొన్ని దినాలైన తర్వాత యాకోబుకు మరొక అనుభవం ఎదురైంది. ఇక్కడ చూద్దాం 32వ అధ్యాయం, ఆదికాండం 32వ అధ్యాయం 24వ వచనం నుండి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టెను. చూడండి, యాకోబు దేవుడు వారి మధ్య ఆయన ప్రక్కన ఉండినా కూడా గుర్తించలేనటువంటి స్థితి నుండి ఆయనతో ముఖాముఖిగా సంధింపబడినటువంటి అనుభవాలకు వచ్చిన తరువాత యాకోబు చేసినటువంటి ఒక పని, అక్కడ ఇశ్రాయేలు చేసినటువంటి ఒక పని, ఆ వ్యత్యాసాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే మనము కూడా ఇందాక మనం చూసాం కదా, ఆశీర్వాదపు జీవితానికి, పూర్ణాత్మతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి అనుసరించడానికి లోబడే హృదయం కలిగి ఉండకుండా ఉండినటువంటి సందర్భానికి కారణం ఏంటి? నెపములు, సాకులు, సందర్భాన్ని బట్టి తను ఉండినటువంటి సందర్భాన్ని మాత్రమే చూడడం, దేవుని గాక కదా, అది కదా కారణం. వాటి నుండి మనం తప్పించబడగలుగుతాం. చూద్దాం ఇక్కడ ఏం జరిగిందంటే, యాకోబు పెనుగులాడుతున్నాడు, దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, రాత్రంతా పెనుగులాడాడు. ఇక్కడ 25వ వచనం ఒకసారి చూస్తే, తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను అనే మాట దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాయబడి ఉంది. అది ఒకసారి నేను చదువు. అండ్ when he saw that he prevailed not against him, he touched the hollow of his thigh. ఆయన అతని గెలవకుండా చూచినప్పుడు ఆయన అతని తొడగూడిని తాకాను అని ఉంటుంది. సర్వశక్తుడైనటువంటి దేవుడు నన్ను తాకాలి. ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ ఏమో కొట్టెను అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్ ఏమని ఉందో తెలుసా? తాకెను అని ఉంది. దేవుడు తాకితే ఎట్టుంటుంది? ఇప్పుడు దేవుడు తాకాడు అనుకోండి, ఏమైద్ది? డిస్లొకేట్ అయిద్ది, తొడగూడు తొలగిపోద్ది. ఆయన తాకుదల అలాగ ఉంటుంది. మరి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నన్ను తాకాలని, దేవుడు నన్ను ముట్టాలయ్యా, దేవుడు నన్ను తాకాలయ్యా, ప్రార్థన చేస్తున్నావా? దేవుడు తాకితే చూడండి ఎలా ఉంటుందో. దేవుడు తాకాడట అక్కడ. ఆయన తాకినప్పుడు ఏమైంది? ఆయన తొడగూడు వసిలినట్లుగా చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు యాకోబు గనక ఇశ్రాయేలీలు ఉండినటువంటి ఆ అనుభవంలో గనక ఉండి ఉన్నట్లయితే ఏమని పేరు పెట్టాలి ఇప్పుడు దానికి?
ఇశ్రాయేలీలు దేవుడు చేసిన కార్యాన్ని కాకుండా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి ఆ చేదైన నీళ్ళ అనుభవాన్ని మాత్రమే చూసి దానికి ఏమని పేరు పెట్టారు? మారా అని పేరు పెట్టారు. ఇప్పుడు యాకోబు కూడా ఏమని పేరు పెట్టాలి? విరిగిన తొడ, అంతేనా? ఫ్రాక్చర్డ్ బోన్, లేకపోతే WWE రెజ్లింగ్ ఎరేనా అని కదా పెట్టాల్సింది. కానీ ఏమని పేరు పెట్టాడో తెలుసా? పెనూయేలు. దేవుని నేను ముఖాముఖిగా చూచాను, yet I have survived. అయినప్పటికీ నేను బ్రతికాను. నేను ఆయన్ని ముఖాముఖిగా చూచాను. పెనూయేలు అనుభవం గుండా వెళ్ళిన వాని యొక్క అనుభవం అదే. మారా అనుభవం గుండా వస్తే ఎప్పుడు దేవుడు చేసే కార్యాన్ని చూడం. ఎప్పుడు కూడా మనం ఉండినటువంటి పరిస్థితి, మనం ఎదుర్కొనేటటువంటి కష్టాలు, మనకు ఎదురుపడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు ఇవే చూస్తాం. బేతేలు అనుభవంలోకి వస్తే మంచిదే, దేవుని మందిరంలోకి వచ్చావు, కానీ దేవుణ్ణి గుర్తించలేని వారిగా ఉన్నారు. కానీ దేవుని ఎప్పుడు గుర్తించిన వానిగా, ఎప్పుడు ఆయన ముఖాముఖిగా చూచిన వారిగా, సంధింపబడినటువంటి వారిగా ఉంటారంటే పెనూయేలు అనుభవం గుండా పోవాలి. పెనూయేలు అనుభవం అంటే ఏంటి? అక్కడ నుండి యాకోబు ఎప్పుడూ కూడా ఒక దాని మీద ఆనుకోవలసిన వానిగా ఉన్నాడు. అప్పటిదాకా ఎన్ని కిలోమీటర్లైనా గుర్రం కంటే వేగంగా పరిగెత్తాడు యాకోబు. ఎంత దూరమైనా పరుగెత్తగలిగాడు, ఎంత దూరమైనా తప్పించుకోగలనని భావించాడు. కానీ ఒక దినం వచ్చింది, ఇక మీదట నేను నా అంతట నేను పరుగెత్తలేను, కనీసం నడవను లేను, నాకు ఒక ఆధారం కావాలి, నాకు ఒక సహాయం కావాలి అని అప్పటి నుండి దేవుని మీద, దేవుని కర్ర మీద ఆనుకున్న వ్యక్తిగా యాకోబు మారిపోయాడు. ఆ పెనూయేలు అనుభవం ఒక నొప్పి, ఒక బాధ, ఒక ఆధారం దెబ్బతినడం, హృదయ సున్నతి అనే అనుభవం. వీటి గుండా వెళ్ళినప్పుడే మనం, అంతేకాదు మన తరువాత సంతానానికి కూడా ఆ ఆశీర్వాదాన్ని తీసుకొని రాగలిగిన వారిగా ఉంటాం. మనం చూస్తే ఇస్సాకు దగ్గర ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి? ఒక్కటే ఆశీర్వాదం. ఏంది నాయన, ఇంక లేదా నీ దగ్గర ఆశీర్వాదం ఏం మిగలలేదా? నన్ను ఆశీర్వదించడానికి ఇంకేం మిగలలేదు? కానీ యాకోబు దగ్గరికి వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించాడు యాకోబు. తేడా ఏంటి? హృదయంలో సున్నతి చేయబడిన అనుభవం. నొప్పి గుండా వెళ్ళాడు, పెనూయేలు అనుభవం గుండా వెళ్ళాడు. ఫలితంగా తరువాతి సంతానానికి ఆయన ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగిన వ్యక్తిగా మిగిలాడు. ప్రియ సహోదరులారా, మునుపటి కంటే మీరు ఎక్కువగా, మీ పితరుల కంటే ఎక్కువగా మీరు విస్తరింపబడతారు. ప్రియ సహోదరులారా, మన పితరుల కంటే ఎక్కువ మహిమలో మనము జీవించగలము క్రైస్తవులంగా. డు యు బిలీవ్ దట్? దాన్ని నమ్ముతారా? ఎస్, అవును, నా పితరుల కంటే, నాకు ముందు నివసించినటువంటి లేదా నాకు ముందు భక్తిని అనుసరించినటువంటి వారందరికంటే నేను ఎక్కువ భక్తిలో నేను బ్రతకగలను, జీవించగలను. నమ్ముతారా? ప్రొవైడెడ్ విత్ వన్ కండిషన్. ఒక షరతు ఉన్నది. నీ హృదయము సున్నతి చేయబడాలి, నీవు పెనూయేలు అనుభవం గుండా వెళ్ళాలి. అప్పుడు నీ యొక్క వెలుగు ఎంతగా ప్రకాశిస్తుందంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం, యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయు దినమున
చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండెను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఎప్పుడు? ఆయన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయనప్పుడు, ఆయన తొడగూటిని తాకి దాన్ని సరిచేసిన తర్వాత ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది, ఆ వెలుగు ఇంకా ఎక్కువగా ఉంటుంది. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, పడిపోయిన స్థితిలోనే ఎన్నడూ ఉండవద్దు. టర్న్ అరౌండ్, మరలా తిరుగు దేవుని వైపు. మునుపటి మందిర మహిమ కంటే కడవరి మందిర మహిమ అధికంగా ఉంటుంది. మునుపటి జీవితం కంటే నువ్వు మరింతగా వెలుగుతావు. పడిపోయిన స్థితిలోనే ఎన్నడూ ఉండవద్దు. సంసోను కూడా అంతే. పడిపోయిన తరువాత, తిరిగి మారు మనసు పొందిన తరువాత, ఆయన తాను ఆఖరి దినాన ఆయన చంపిన శత్రువుల సంఖ్య తన బ్రతికిన దినములన్నిటిను చంపిన శత్రువుల సంఖ్య కంటే ఎక్కువైంది. ప్రియ సహోదరి సహోదరుడా, మారు మనస్సులో అంత గొప్ప ఆధిక్యత ఉన్నది. కనుక దేవుని వైపు తిరిగి, ప్రభువా, నువ్వు నా మధ్య ఉన్నా కూడా నీ సన్నిధిని నేను, నీ ముఖాముఖిగా నీతో అనుభవాన్ని నేను పొందలేకపోయాను. అయ్యో, ఇక్కడ దేవుడు ఉన్నాడని నేను గ్రహించలేకపోయానని తరువాత నేను ఆశ్చర్యపోయేవానిగా నన్ను నన్నియొద్దయ్యా. మారా అనే స్థలం గుండా వచ్చినప్పుడు నువ్వు దాన్ని మధురంగా మార్చావు. కానీ నేను ఆ మధురాన్ని చూడకుండా మారాన్ని మాత్రమే చూచే వ్యక్తిగా ఉన్నాను. ఇంకా అనుభవంలోనే ఉన్నాను. ఇంకా తొలగిపోతున్నటువంటి అనుభవంలోనే ఉన్నాను. ఇంకా నెపములు వేసేవానిగా, అవిధేయత కలిగిన వానిగా, కృతజ్ఞత లేని వానిగా, స్వార్థాన్ని ప్రేమించేవానిగా, పూర్ణ హృదయంతో దేవుని సేవించలేని వానిగా ఉంటా ఉన్నాను. కారణం, నా హృదయానికి సున్నతి లేదయ్యా. నాకు మారు మనసు అనుగ్రహించు. మరలా ఆ పెనుయేలు అనుభవాలను నన్ను తీసుకొని వెళ్ళు అని కనుక మనం ప్రార్థన చేస్తే మునుపటి కంటే ఎక్కువ వెలుగును నువ్వు పొందుకోగలవు. మునుపటి మీ పితరుల కంటే ఎక్కువ ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవించగలవు. అదే అంటాడు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లున్నట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. మనము ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమకు మార్చబడచ్చు అనేది మన జీవితాల్లో సత్యం అవుతుంది. అట్టి కృప దేవుడు మనకందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గమనించండి, మన సహోదరుల ఇంటి దగ్గర వచ్చే ఆదివారం కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయబడుతుంది. కనుక మీరందరూ కూడా పోయి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. ఓకే, చెప్పండి.
భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నీకున్న సమస్యల వైపు, పరిస్థితుల వైపు నువ్వు చూడొద్దయ్యా, దేవుని వైపు చూడమన్నాను. ఇంకా అక్కడ రూమ్లో ప్రొఫెసర్ అడగటం, సమాధానం చెప్పడం అంటారు. అయితే ఆశ్చర్యరీతిగా దేవుడు సహాయం చేశాడు. అన్ని బాగానే మార్కులు వచ్చినాయి అమ్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆ తర్వాత చాలా 4 సబ్జెక్టులు బాగా పెద్దవి అంట పరీక్షలు. సగం ఇది చిన్న చిన్న అన్నీ అయిపోయి ఇంకా చివరికి లాస్ట్ పరీక్ష మన 21వ తారీఖు రాశారు. అయితే అమ్మ భయంగా ఉంది, మరి ప్రార్థన చేయండి, కుటుంబ ప్రార్థన కూడా తీసుకున్నామన్నా, దేవుడు ఎంతవరకు సాయం చేశారు అని అన్నాడు. సరేనమ్మా తీసుకున్నామన్నాను. ఇంకా వెళ్ళి పరీక్ష రాసి పాస్ అయ్యానమ్మ, దేవుడి కృపను బట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరందరూ కూడా ప్రార్థన చేసినందుకు అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవును ప్రభువా, అబ్రాహాము ఆశీర్వదించబడడానికి ఇదిగో నేను ఆజ్ఞాపించినవన్నీ గైకొనున్నట్లు అతడు తన తరువాత తన సంతానానికి ఆజ్ఞాపించును. అందువలన నేను ఖచ్చితంగా అబ్రహాముకు నేను చేయదలచినది చెప్పకుండా ఉంటానా అన్నావు ప్రభువా. అవును, ఆశీర్వాదము మాకు మాత్రమే కాదు, మా తరువాతి సంతానానికి కూడా నువ్వు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్న దేవుడు. అయితే దానికి ముందుగా మేము హృదయ సున్నతి అనేటటువంటి అనుభవం గుండా వెళ్ళాలని కోరుకుంటా ఉన్నావు. అప్పుడు మాత్రమే మేము నీ పైన ఆనుకునే వారిగా ఉండగలుగుతాం. గనుక ప్రభువా, మారా అనేటటువంటి అనుభవం కాదు, బేతెలును మించిన అనుభవం, పెనూయలు అనుభవం మాకందరికి కావాలి. దేవుని మీద మాత్రమే ఆనుకునే వారిగా, పెయిన్ అండ్ సఫరింగ్స్, నొప్పి బాధల గుండా వెళ్ళినప్పటికీ ఆయన నమ్మకస్తుడు అని సాక్ష్యం ఇవ్వగలిగేటటువంటి వారిగా మేమందరం ఉండాలి అంటే మా హృదయ సున్నతి అవసరమని ప్రభువా ఈ దినాన మాకు నీవు నేర్పించి ఉండగా, తండ్రి, మేమందరం కూడా అట్టి అనుభవం గుండా వెళ్ళినట్లు మీరు కృప చూపించండి. అట్టి అనుభవాన్ని మాకు అందరికి అనుగ్రహించండి. మా మధ్య మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యములు కొనసాగించండి ప్రభువా. మా పితరుల కంటే అధికమైనటువంటి మహిమా క్రైస్తవ జీవితాన్ని మేమందరము జీవించున్నట్లు కృప అనుగ్రహించండి, నడిపించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.